ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తుదాం మన దేవుని సన్నిధిలో, చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. తన శాంతిని మీకు అనుగ్రహించును గాక. మంచిదండి. అడ్వెంట్ లోని రెండో ఆదివారంలో మనం ఉంటున్నాము కాబట్టి మొట్టమొదటిగా ఫస్ట్ అడ్వెంట్ క్యాండిల్ వచ్చేసి నిరీక్షణ. సో నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోదిగా దేవుని యొక్క శాంతిని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఇవి రెండు మన జీవితాల్లో ప్రకాశిస్తూ ఉండాలి. అవి ఆరిపోకుండా దాన్ని మనము కాపాడుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణతోని ఆయన వైపు చూడాలి. అట్టి రీతిగానే ఆయన అనుగ్రహిస్తున్న శాంతిని మనము పొందుకొని దాన్ని కాపాడుకునే వారమై ఉండాలి. వాక్యము సెలవిస్తున్నది, సర్వోన్నతమైన స్థలములందు దేవునికి మహిమ, ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. కాబట్టి దేవుని బిడ్డలకు సమాధానము ఉంటుంది. సమాధానము అంటే మరో వ్యక్తి కాదండి, అది దేవుని చేత అనుగ్రహింపబడుతున్న ఒక దీవెన. పీస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. చాలా మందికి అన్నీ ఉంటాయి కానీ ఏముండదు, సమాధానము ఉండదు. ఎంత డబ్బు ఎన్ని కోట్లు పెట్టుకొని సమాధానము కొరకు ప్రపంచమంతా తిరిగినా కూడా అది ఎక్కడ దొరకనిది. అది దేవుని చేత మనకి అనుగ్రహింపబడినది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తండ్రి అయిన దేవునితోని యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ సమాధానపరచడానికి ఆయన సమాధానకర్తగా ఈ భూమిపైకి దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు బెత్లెహేములో ఆయన జన్మించాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉంటుందట. కాబట్టి మనం ఒకటొకటి గుర్తించాలి. ఏంటి అంటే దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్నాము, మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, వాక్యము చదువుతున్నాము, ఎక్కడ కూడుకుంటే అక్కడ కూడికలకు వెళ్తున్నాము, వాక్యము వింటున్నాము. కానీ మన జీవితాల్లో సమాధానము లేకుండా జీవిస్తున్నామే. ఎక్కడ పొరపాటు జరుగుతున్నది? మీ పాస్టర్ గారితో, మీ సంఘ కాపర్ గారితో, మీ దైవజనులతో అందరితోని ప్రైజ్లాడండి, బాగున్నామండి, మా కష్టాల గురించి ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని తప్పించాలండి, కష్టాల్లో ఉన్నామండి అని అందరితో బాగానే మంచి సమాధానంతో సంతోషంగా, లోపల బాధ ఉన్నప్పటికీ కూడా సేవకుడిని చూడగానే ఒక ఆనందం అన్నమాట. ఎందుకంటే సేవకుడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకిస్తే దేవుడు సహాయం మనం పొందుకుంటామని అందరితోనే సమాధానం కలిగి ఉంటాం. కానీ వ్యక్తిగత జీవితాల్లో దేవునితో సమాధానం కోల్పోయిన వారమై ఉన్నాము. ఎందుకు దేవుని దగ్గర మనము సమాధానం కోల్పోయినాం అంటే మనలో నివసిస్తున్న పాపము దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోయే వారిగా, దాన్ని పోగొట్టుకునే వారిగా మన పాపమే అడ్డుగా మన జీవితాల్లో నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ పాపం అనే అడ్డుగోడని కొట్టివేసి తన సమాధానాన్ని నీకు నాకు మనందరికీ అనుగ్రహించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బెత్లెహేములో జన్మించి ఉన్నారు. కాబట్టి ఆ సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. చక్కటి పాట ఉంటుంది హోసన్న మినిస్ట్రీ. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. Bye.
కాబట్టి దేవుని బిడ్డలుగా ఒకటి గుర్తించాలి, ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామానికి మహిమ కలుగుతున్నది. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనము కూడా ఆయనని స్తుతించే వారిగా ఆయన ఆత్మతోనే నింపబడి ఆయన అనుగ్రహించిన రక్షణని కాపాడుకుంటూ విశ్వాసంతోనే నిరీక్షణతోనే అట్టి రీతిగా దేవుని యొక్క సమాధానంతోనే మనము జీవించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఈ సమాధానము ఎట్లా పొందుకుంటాము చెప్పాలి. ముగించేస్తాం, త్వరగా ముగించేస్తాం. కమ్యూనల్ సర్వీస్ ఉంది కదా, మన సర్వీస్ టైం తెలుసు కదా, 8:30 అయిపోయింది ఆల్రెడీ, ఒక 10 minutes మాత్రమే. ఈ సమాధానము మనం ఎట్లా పొందుకుంటాము అంటే, దేవుని యొద్దకు వెళ్ళాలి, ప్రార్థనలో గడపాలి. ప్రార్థన చేసుకోవాలి కాదు, ప్రార్థనలో గడపాలి. ఉదయకాలం కూడా ఈ సమాధానము ఎట్టి రీతిగా మనము పొందుకుంటాము అంటే,
దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. ఏంటి అంటే యేసు ప్రభు వారు మనందరినీ మన పాపాల నిమిత్తము ఆయన దేవునితోని, తండ్రి అయిన దేవునితోని సమాధానం పరచడానికి తన్ను తానే ఒంటరిగా ప్రార్థనలో గడిపాడు. ఎక్కడ గడిపాడు? గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనలో గడిపాడు. కాబట్టి ఈ సమాధానము అనేది దేవుడికి ఇష్టమైన వారికి మాత్రమే అది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ గెత్సెమనే అనుభవము అనేది కావాలి. ఆ గెత్సెమనే అనుభవం మనకు తెలుసు కదా, చదువుకుంటాం కదా వాక్యంలో. శిష్యులను తీసుకొని వెళ్తాడు, ప్రభు అప్పగింపబడిన రాత్రి, గెత్సెమనే తోట, ఇదంతా ఒక స్టోరీని ఊహించుకుంటే ప్రభు శిష్యులను తీసుకొని వెళ్తాడు. శిష్యులను మీరు ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకన్నా కొద్దిగా దూరంగా ఆయన వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏకాంత ప్రార్థన ఒక మాదిరి మనకు నేర్పించాడు. కాబట్టి దేవునితోని వ్యక్తిగతంగా నేను కానీ మీరు కానీ సమాధాన పడాలి అంటే కనుక గెత్సెమనే అనుభవం నీకు కావాలి. ఆ గెత్సెమనే అనుభవంలో నువ్వు వెళ్ళాలి. కుటుంబ పరంగా నువ్వు వెళ్ళలేవు. భార్య భర్తలుగా నువ్వు గెత్సెమనే తోట అనుభవంలోనికి వెళ్ళలేవు. నీ పిల్లలతోని సంఘముతోని నువ్వు గెత్సెమనే అనుభవంలోనికి నువ్వు వెళ్ళలేవు. కానీ నువ్వు ఏకాంతంగా గెత్సెమనే అనుభవంలోనికి వెళ్ళేవాడిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు గెత్సెమనే అనుభవంలోనికి వెళ్ళి ప్రభువు ఎట్టి రీతిగా అయితే బహు రోదనతోని ఆయన ప్రార్థన చేసిందంట, చాలా బాధతోని ఆయన ప్రార్థన చేశాడంట. ఎందుకు? ఎవరి కోసం చేశాడు? నిన్ను నన్ను రక్షించుకునేదానికి. కాబట్టి రక్షణ మనకు అనుగ్రహింపబడ్డది అంటే అక్కడ ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ అనుభవంలో ఎప్పుడైతే మనము అడుగు పెడతామో, అనుభవంలో మనము మన సమయాన్ని వెచ్చించి గడపగలుగుతామో, దేవుని యొక్క సమాధానాన్ని మనము పొందుకునే వాళ్ళమై ఉంటాం. దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తామంటే, ప్రభా నీ సమాధానం నాకు అనుగ్రహించు ప్రభా, అయ్యో ప్రభా సమాధానం పోయింది ప్రభా, అయ్యో నోరు నెత్తి కొట్టుకుంటాము. ప్రార్థనకు వస్తాము, ఆరాధనలో ఓవర్మని ఏడ్చేటోళ్ళు ఉంటారు, కన్నీళ్లు కార్చేటోళ్ళు ఉంటారు, బాధలు వ్యక్తపరిచేటోళ్ళు ఉంటారు, ప్రభుకి చెప్పుకునేటోళ్ళు ఉంటారు. ఎంత ఏమి చేసినప్పటికీ కూడా ఆ సమాధానం నీకు రాదు. ఆ సమాధానం నీకు కావాలంటే నువ్వు ఏకాంత ప్రార్థన జీవితం నీకు ఉండాలి. గెత్సెమనే తోట అనుభవం నాకు కావాలి ప్రభు అని ప్రభుని అడిగితే ఆ ప్రభు నీ కొరకు వెళ్ళాడు కనుక నిన్ను కూడా ఆ గెత్సెమనే అనుభవంలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను ఎప్పుడైతే నడిపిస్తాడో, ఎప్పుడైతే ఆత్మతోని నిన్ను అనుభవంలోనికి ఆయన తీసుకొని వెళ్తాడో, అక్కడ నీ ప్రతి ఒక్క పాపంని ఆయన ఒప్పింపజేస్తాడో. ఎప్పుడైతే నీ ప్రతి ఒక్క పాపమును ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దేవుడు ప్రతి ఒక్క పాపము నుంచి నీకు క్షమాభిక్ష ఆయన అనుగ్రహిస్తాడో, అప్పుడు వెంటనే ఆయనకి ఇష్టడుగా నువ్వు మారిపోతావు. ఆ సమాధానాన్ని నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. కాబట్టి దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా ఈ భూమిపైకి వచ్చాడు. కాబట్టి సమాధానం లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో, నీ స్నేహితుల మధ్యలో కానీ, నీ కుటుంబం మధ్యలో కానీ, నీ కుటుంబ వ్యవస్థలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, అత్త కోడళ్ళ మధ్యలో కానీ, మామ అల్లుడు మధ్యలో కానీ, అమ్మ నాన్న మధ్య కానీ, అక్క చెల్లెలు అన్న తమ్ముల మధ్యలో కానీ ఈ సమాధానం అనేది నీలో లేకపోతే కనుక నువ్వు దేవునికి ఇష్టడుగా ఏమాత్రమో లేవు అని నువ్వు ఒక కనువిప్పు కలిగి ఉండాలి, ఒక గ్రహింపు నీకు కావాలి. కాబట్టి ఈ సమాధానం దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఆ సమాధానాన్ని మనం ఆయన దగ్గరికి వెళ్ళి అనుభవంలో నుంచి మనము పొందుకునే వారుగా ఉండాలి అంటున్నాడు. యెషయా గ్రంథం 26:3 పొద్దున ఉదయకాలం చదువుకున్నాం కదా, ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకున్నదో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు. కాబట్టి ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని పూర్ణ శాంతి గలవారుగా ఆయన కాపాడుకుంటాడంట. కాబట్టి మన మనసులో ఎక్కడ ఉండాలి? ఆయన మీద ఉండాలి. క్రిస్మస్ చెట్టు మీద కాదు, లైట్ల మీద కాదు, పక్కన వాళ్ళ డ్రెస్సుల మీద కాదు, పక్కన వాళ్ళ కన్నా అందంగా నేను క్రిస్మస్ కి డ్రెస్ కొనుక్కొని వేసుకోలేని దాని మీద కాదు, కానీ మన మనసు ఆయన మీద మనము నిలిపేదిగా ఉండాలి. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఇన్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని ఉంటాం, ఎన్నో క్రిస్మస్లు మనం గడిపి ఉంటాం. కానీ మనం ఒకటి గుర్తించలేని వారుగా ఉంటాం. ఏంటంటే ఇన్ని క్రిస్మస్లు మనల్ని దాటి వెళ్ళిపోయినాయి. ఆ క్రిస్మస్ అన్ని మనం సెలబ్రేట్ చేసుకున్న వారమే,
కానీ ఆ క్రిస్మస్ అన్నిట్లో క్రీస్తు లేడు అంతే. అన్ని ఉన్నాయి, కేక్ ఉంది, లైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, క్యారల్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది, అందరూ ఉన్నారు, కానీ ఆయన లేడు. అందుకని ఈ క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలంటే అందరిని విడిచిపెట్టిన ఆయనతో సెలబ్రేట్ చేసుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి క్రిస్మస్ దేవుడు మన కొరకు ఆయన జన్మించాడు. ఆయన శాంతిని మనకి యోహాను సువార్తలో అంటాడు 14:27 అంటాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చిన రీతిగా నేను ఇస్తలేదు, కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. మీరు హృదయాన్ని కలవరపడనియద్దు, చెడవనియద్దు అని చెప్తున్నాను. కాబట్టి ఎందరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, దేవుని బిడ్డలుగా జీవిస్తారో, వాళ్ళ హృదయాలు ఆయన మీద ఆనుకొని ఉంటాయో వాళ్ళ హృదయాలు ఎప్పుడు కలవరపడవంట, ఎప్పుడు వాళ్ళు చెడవరంట, ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ప్రభు నాతోనే ఉన్నాడు అన్న విశ్వాసము, నిరీక్షణ వాళ్ళలో ఉంటది. కాబట్టి మనము ఈ పీస్ అనేది మనము కాపాడుకోవాలి. అందుకని నేను అన్నగారు పీస్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి చేత మనము చాలా సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాము, ప్రభా ప్లీజ్ ప్రభా ఉద్యోగం దయచేయి, ప్రభా ప్లీజ్ ప్రభా మంచి వివాహం జరిగించి, ప్రభా ప్లీజ్ ప్రభా మంచి కారు కావాలి ప్రభా, అన్ని లోకపరమైనవన్నీ అడుగుతుంటాం. అది పని సంబంధమైనవి దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానం మాత్రమే. అది లోకంలో మనకి ఎక్కడ దొరకదు. ఎంత డబ్బు నువ్వు చెల్లించినా కూడా సమాధానం నువ్వు కొనుక్కోలేవు. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడిస్తున్న సమాధానాన్ని మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదవండి. చిన్న వాక్యంలో వెళ్ళి మనం ముగించుకోవాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును దాకా. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే ఆయనకి ఇష్టులైన వారు ఎవరు? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 16 వాక్యాలు చదువుతారు. అపోస్తుడైన పౌలు తన ప్రియ కుమార్తె అయిన తిమోతికి చక్కటి మాటలు తెలియజేస్తుంటారు. అమ్మా ఎక్కడ చదువుతున్నావు? 16 కాదు 11వ వాక్యం. దైవజనుడా అమ్మా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, బట్ యు మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్లీ ఫ్రమ్ ఆల్ దిస్. ఆ లోకపరమైనవన్నింటిని నువ్వు విడిచిపెట్టి నువ్వు దేన్ని పొందుకోవాలి అంటే నీతిని భక్తిని విశ్వాసాన్ని ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవాలి. కాబట్టి 6 అంశాలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 6 మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మారిపోతాం. హల్లెలూయా. ఇవన్నీ మనలో లేవే. ఈరోజు మనలో లేవు కాబట్టి మనం అవన్నీ ఆయన యొద్ద నుంచి పొందుకోవాలి. వాక్యము చదువుతూ వాక్యంలో ఎదుగుతూ దేవునితోని కలిసి నడుచుకుంటూ మనం ఇవన్నీ సంపాదించుకోవాలి ఆయన దగ్గర నుంచి. అందుకనే పరిశుద్ధుడైన పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు, ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలి, ఇవన్నీ నువ్వు సంపాదించుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న వాటిని వెతుకొని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమున్నాయి పైన ఉన్నవి ఇవే 6 అంశాలు: ఫెయిత్, లవ్, ఎండ్యూరెన్స్, గాడ్లీనెస్, జెంటిల్నెస్, రైచియస్నెస్. ఇవన్నీ పైన ఉన్నాయి. ఇవన్నిటిని మనము ధరింపజేసుకోవాలి. అవన్నీ మనము సంపాదించుకున్న మనము ఏం చేయాలి? వాటిని కాపాడుకోవాలి. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, దాన్ని ఏం చేస్తున్నావు? జాగ్రత్తగా దాచుకుంటున్నావు. అదే రీతిగానే దేవుడి దగ్గర నుంచి ఇవన్నీ మనం పొందుకున్నప్పుడు అవన్నీ కాపాడుకునే కృపని కూడా ఆయన యొద్ద నుంచి మనము పొందుకోవాలి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే ఇవన్నీ మీరు ధరించుకోవాలి, ఇవన్నీ మీరు కలిగి జీవించాలి. ఇవన్నీ మనలో లేకపోతే కనుక మనం దేవునికి ఏమాత్రం ఇష్టలుగా ఉండలేము. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, ఆ సమాధానం నీకు కావాలి అంటే
ఇవన్నీ కూడా నీకు చాలా అవసరం. ఇవన్నీ నీకు కావాలి. నీతిగా జీవించాలి, భక్తిగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, ఓపిక కావాలి. ఓపిక ఎక్కడ ఉంటుందండి? ఓపిక ఎక్కడ ఉంటుంది? ఎవరికి ఉంటుంది ఓపిక? నీకున్నదా? లేదు. ఓపిక ఎవరికి ఉంటుంది? ఎందరైతే ఆయన యుద్ధ వెళ్ళి నేర్చుకుంటారో వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను సహించాడు, భరించాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిల్వలో ఆయన వెళ్ళాడు. ఎంత ఓపిక, సహనం అండి ఆయనకి, ఎంత ప్రేమ. అవన్నీ గుణాతిశయాలు ప్రభులో ఉన్నవి, మనలో లేవే. కానీ ఆయన కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలను పిలువబడుతున్నామే. ఇది వేషధారణ కాదా? కాబట్టి నేటి కన్నా ఈ క్రిస్మస్ లో దేవ ఇవన్నీ నాకు కావాలి ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడిగితే అవి ఆయన ఇయ్యడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీలో ఉన్నవన్నీ కొన్ని వదులుకోమని చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ నీలో ఉన్న పాపం విడిచిపెట్టు. నీకు దేవునికి మధ్యన పాపము ఒక అడ్డుగోడగా ఉంటున్నది. అడ్డుగోడని విరగొట్టాలి. అడ్డుగోడ నుంచి మనం విడుదల పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా తండ్రితోని నిన్ను నన్ను సమాధానపరచడానికి వచ్చాడు. అందుకని మనం పాట పాడుకుంటున్నా, ఐక్యపరచుము తండ్రితో కాబట్టి ఈ ఐక్యత నీకు కావాలి అంటే దేవుని బిడ్డలతో మనం ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? నమ్ముకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, మందిరానికి వెళ్తున్నాము, ప్రభు సంస్కారంలో పాలిభాగస్తుల యంత్రమని కాదు. కానీ ప్రతిదినము ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి. ప్రతిదినము నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉండాలి. దేవుడు అనుకరిస్తున్న సమాధానము, ప్రేమ, సాత్వికము, దీన మనసు, విశ్వాసము, ఇవన్నీ నువ్వు ప్రతిదినము అభివృద్ధి పరచుకుంటూ ఉండాలి. నీలో అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. దేవుడే నీకు సహాయం చేసి వాటినన్నింటినీ నీలో ఫలింపజేస్తాడు. ఇవన్నీ లేకుండా మనం క్రిస్మస్ చేసుకుంటే కనుక ఆ క్రిస్మస్ కి అర్థం ఉండదు. మనం పొరపాటు చేసేది అదే. యేసయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కానీ యేసయ్యను విడిచిపెట్టేస్తాం అంతే. ఒక తల్లి ఉన్నదంట, ఆ తల్లికి ఒక చక్కటి కుమారుడికి జన్మనిచ్చిందంట. విన్నారా? అందరిని పిలిచిందంట బర్త్డే పార్టీకి. కుమారుడు అలసిపోయాడు, ఏడుస్తున్నాడు, చిరాకు ఉన్నాడని ఆ తొట్టిలో పెట్టేసిందంట. కొద్దిసేపు నిమ్మల పడతాడు అని ఆ కుమారుడిని పెట్టేసి వచ్చిన వాళ్ళతో సంబరాల్లో ఆమె మునిగిపోయిందంట. వాళ్ళు తెచ్చిస్తున్న టెడ్డీ బేర్స్, గిఫ్ట్స్ అన్నీ తీసుకొని ఆ తొట్టిలో వేసేస్తుందంట. ఆ బిడ్డని మర్చిపోయింది. కానీ అకస్మాత్తుగా ఆ బిడ్డ గుర్తొచ్చినప్పుడు ఆ తొట్టిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఆ బిడ్డ మీద పేర్చబడి ఉన్నాయి. అవన్నీ తీసేసినప్పుడు ఆ బిడ్డ చనిపోయి ఉన్నది. మన క్రిస్మస్ కూడా అట్లానే ఉన్నది. క్రీస్తుని విడిచిపెట్టి సంబరాల్లో మనము మునిగి తేలుతూ ఉన్నాము. సంబరాలు లేకపోయినా పర్వాలేదు కానీ యేసయ్య నాకు కావాలి అన్న క్రిస్మస్ మనకు ఉండాలి. యేసయ్య జన్మదినాన్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి. లోకం సెలబ్రేట్ చేసే రీతిలో కాదు, కానీ ఆయన కోరుకున్న రీతిలో మనము ఆ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించే కదా ఆయన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. నిన్ను నన్ను ఆ పాపము అనే భయంకరమైన నరకం నుంచి విడిపించడానికి కదా ఆయన సమాధానకర్తగా ఈ భూమిపైకి దిగి వచ్చింది. ఆ సమాధానమే మనం ఆయనతో కలిగి జీవించకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటే ఆ క్రిస్మస్లకి అర్థమేమి ఉండదు. కాబట్టి ఇవన్నీ మనకు కావాలి. దాని తర్వాత అంటున్నాడు 12వ వాక్యం చదవండి. తిమోతి రాసిన విశ్వాసమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. కాబట్టి విశ్వాసము అనే మంచి పోరాటము మనము పోరాడాలంట. నిత్య జీవము దేవుడు మనకి ఇయ్యబోతుండగా దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలంట. ఈరోజు ఈ భక్తి అంతా ఎందుకు చేస్తున్నాం తెలుసా? ఏదో ఒక రోజు ఇక్కడ వస్తాం, అవునా? పుట్టినోడు సావక తప్పడు.
చావాల్సిందే, కానీ సచ్చినాకే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. చాలా మంది చెప్పారు, అది వాస్తవమే, రియాలిటీ. ఇప్పటి వరకు టీవీలో షోస్ చూసినాం, ఇప్పుడు మనం అందరము ఒకరోజు రియాలిటీ షో చూడబోతున్నాం. ఈ రియాలిటీ షో ఏంటంటే, నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని బట్టి నువ్వు మంచి పోరాటము పోరాడితే నిత్య జీవము అనేది నువ్వు పొందుకుంటావు. దాన్ని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. దేవుడు చెప్తున్నావు, ఈ గట్టిగా దేవుని దగ్గర మనం పొందుకోవాలి అంటే కనుక మనము వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. దేవునిలో ఉన్న గుణాధికాయాలు, దేవుడు మనలో ఏమేమి ఉండాలనుకొని ఆశిస్తున్నాడో అవన్నీ మనము కలిగి జీవించాలి. అందుకని భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము పౌలు ఏవైతే తిమోతికి చెప్పాడో, జాగ్రత్త వహించమని చెప్పాడో, ఆ హెచ్చరికలు మనకు కూడా ఈరోజు తెలియజేస్తున్నాడు. బిడ్డ, ఇవన్నీ నువ్వు కలిగి జీవిస్తేనే నువ్వు దేవుని దృష్టిలో ఇష్టడుగా ఉంటావు. ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉంటే ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుని యొక్క సమాధానం నీకు తోడుగా ఉంటుంది. ఈరోజు సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా సమాధానం లేదు. మనుషుల మధ్యలో సమాధానం లేదు, స్నేహితుల మధ్యలో సమాధానం, కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వక, దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు, ఆత్మఫలాలు, వరాలు పొందుకోక ఈ సమాధానాన్ని కోల్పోయారు. వాళ్ళలో ఉంటున్న పాపమే ఆ సమాధానం లేకుండా వారిని ముందుకు నడిపిస్తున్నది. కాబట్టి నేటి నుంచన్నా ఈ సమాధానం నాకు కావాలి, సమాధానాన్ని నేను కలిగి జీవిస్తా ప్రభా, ఈ సమాధానం నాకు కావాలి అని ప్రతిదినము దేవునితోనే సమాధానం పడేవారిగా మనం ఉండాలి. అట్టి రీతిగానే సమాధానం పడిన నువ్వు నీ పొరుగు వారితోనే సమాధానం కలిగి ఉండాలి, జీవించాలి. ఇతరులు దేవుని యొక్క సమాధానం నీలో చూడాలి, అప్పుడు వాళ్ళు కూడా సమాధానం పడతారు. నీలో దేవుని సమాధానం లేకుండా నువ్వు రక్షణ సువార్త చెప్తా అంటే ఒవ్వడు వినడు. అది నీకు ఉపయోగకరం కాదు, వినేటోళ్ళకి ఆశీర్వాదమే మాత్రము కాదు. కాబట్టి సమాధానం లేకుండా నీ జీవితంలో నువ్వు ఉంటున్నావు. ఇంకా ఎవరితోనన్నా ఏమైనా తగాదాలు పెట్టుకొని ఇంకా వాళ్ళతోని ఏమంటారు కాంప్రమైజ్ కాకుండా ఇంకా కోపము, ద్వేషము, కక్షలు, ఈర్ష, పగ పెంచుకొని నీ హృదయము ఇంకా పాపంతోనే కుళ్ళిపోతున్నదేమో. నేటికన్నా అవన్నీ విడిచిపెడతా ప్రభా, నీతోని సమాధాన పడతా. నువ్వు ఒక్కసారి దేవునితో సమాధాన పడితే నువ్వు ఇతరులతో సమాధానం కలిగి జీవించే వారిగా నీ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నావు. కాబట్టి అందరితోనే సమాధానం కలిగి ఉంది. జీవించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో ఈ గందరగోళాలన్నీ పెట్టుకున్నామనుకో ఆ నిత్య నరకము తప్పదు. అందుకని అందరితో సమాధానం పడు. అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అంటే అర్థం ఉంటుంది దానికి. దేవుని రాజ్యంలో నిమ్మలంగా, సంతోషంగా, యుగ యుగాలు ప్రభుత్వం జీవించేవారు ఉంటారు. అంతేగాని ఈ నెమ్మది లేని జీవితాలు కలిగి జీవిస్తూ ఈ నెమ్మది లేకుండానే ఈ సమాధానాన్ని కోల్పోయి ఒక్కవేళ కానీ నువ్వు కన్ను మూస్తే నరకం తప్పదు. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అవునా? పలానా రోజు చనిపోతామంటే సిద్ధపడిపోతాం, అందరితో సమాధానం పడిపోతాం. అది మర్మంగా దేవుడు ఉంచాడు. ఆయన పుస్తకంలో రాసి ఉంచాడు. నువ్వు ఎన్ని దినాలు బతకాలా, ఎన్ని గంటలు బతకాలా, ఎన్ని సెకండ్లు నువ్వు ఈ భూమి మీద తుది శ్వాస నువ్వు తీసుకోవాలి. ఆయన గ్రంథంలో ముందుగానే ఆయన లెక్కింపజేసి ఉంటాడు. కాబట్టి కృపాకాలము అంతం కాకమునిపై మన జీవితాల్లో దేవునితోనే సమాధానం పడదాము, అందరితోనే సమాధానంగా కలిగి జీవిస్తాం. దేవుడి పట్టి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేయాకు భద్రతైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ సాయంత్రం కాలం వేళ ప్రభా ఈ మందిర ఆవరణంలో ఇటు రీతిగానైనా మేమందరం కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలోనైనా కొద్దిసేపు నేను స్తుతించడానికి, కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను ఆనందించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, నీ వాక్యాన్ని కూడా నేను మేము ధ్యానించుకున్నాం ప్రభా. అవును ప్రభా,
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్నావు ప్రభా. నీకు ఇష్టలుగానైనా మేము ఎట్టి రీతిగా జీవించాలో ప్రభా. కొన్ని మాటలతోనైనా మేము మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీకు ఇష్టలుగానైనా మేము జీవించాలని కోరుకున్నాం ప్రభా. కానీ నేను మీకు దూరంగా జీవిస్తున్నాము, మమ్మల్ని ఎంత క్షమించండి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మేము మునిగి తేలకుండా ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన వారిగా ప్రభా, నీకు ఇష్టలుగా ప్రభా, నీకు సమీపస్తులుగా ప్రభా, నీ సావాసంలోనైనా మేము బలపడుతూ ప్రభా, నీ సావాసంలోనైనా మేము స్థిరపరచబడుతూ ప్రభా, నీలోనైనా ఎదిగే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. నైనా ఒక మీనింగ్ఫుల్ క్రిస్మస్ నైనా మేము సెలబ్రేట్ చేసుకునే దానికినైనా మా ప్రతి ఒక్కరినైనా మీరు సిద్ధపరచండి ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి. నీ సమాధానము మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆ సమాధానాన్ని పొందుకున్న మేము ప్రభా, దాన్ని కాపాడుకునే కృపను కూడా మీ దగ్గర నుంచి పొందుకునే వారిగా ప్రభా, మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరైనా మాకు తోడుగా ఉండండి ప్రభా. ఇంకా జరగబోయే వారాలన్నింటిలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి ప్రభా, నీ నామానికి మహిమకరంగానైనా మా ప్రవక్తను కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మా సంఘాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభా, నీ సమాధానము నేను ప్రతి ఒక్క హృదయంలోనైనా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను బట్టినైనా సమాధానం కలిగి నీ ప్రేమను అర్థం చేసుకొని ప్రభా, నీ ప్రేమలోనైనా వర్ధిల్లే వారిగా ప్రభా, నీకు ఇష్టలుగానైనా వాళ్ళ జీవితాన్ని మార్చుకుని బిడ్డలు ప్రభా, నీ సహాయం ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందబోతున్నాం. మీ చేతులకి బిడ్డలు మీరు ఆశీర్వదించి మీరు కళ్ళను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చిన తండ్రి.